సరే మురళి సతీష్ ఉన్నారు సార్. సతీష్ ఉన్నారు, మురళి ఉన్నారు, సతీష్. ఓకే సతీష్, ఏంటి ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం గారు చేరటం వలన ఏది వైఎస్ఆర్సీపీలో ఇంకా చేరలేదు, చేరతారు అనేటువంటి మెసేజే కదా. ఎటువంటి పదవులు వద్దు, ఎటువంటి సీట్లు వద్దు, ఎటువంటి రిజర్వేషన్లు, కాపు రిజర్వేషన్లు కూడా వద్దు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం నేను అడుగులు వేస్తాను, ఇదే కదా వారి లక్ష్యం. ఏంటి దాని మీద అసలు వారు చేరటం వలన, వారు వైసీపీకి వెళ్ళటం వలన అక్కడ జనసేన పార్టీ జరిగే నష్టం ఏంటి, అదేవిధంగా వైసీపీకి జరిగే లాభం ఏంటి, ముద్రగడ గారికి వచ్చేటువంటి కిరీటాలు ఏంటి? సార్ ముద్రగడ అంటే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈయనకి ముందు పదవి ఉద్యమ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. గతంలో ఈయన ఎవరైనా పిలుపునిస్తే 100 మంది పరిగెట్టుకుని అక్కడికి వచ్చేవారు సార్. కానీ ఈ రోజు పిలుపునిచ్చినా సరే తన స్వగృహానికి పట్టుమని 10 మంది కూడా ఈ రోజు అక్కడ రాలేదు సార్. ఎందుకంటే గతం నుంచి కూడా కాపు నాయకులు కావచ్చు, కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కావచ్చు, వీరందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఇప్పుడు నెలకొంది సార్. వారందరూ కూడా ముక్తి గడ్డంతో ఒకటే చెప్తున్నారు సార్, ఏంటంటే మీరు పిలిస్తేనే కదా వచ్చి మేము కంచాలు కొట్టాము, మీరు పిలిస్తేనే కదా వచ్చి మీతో దీక్షల్లో కూర్చున్నాము, మీరు పిలిస్తేనే కదా ఆ విధ్వంసంలో భాగస్వాములు అయ్యాము, కానీ ఇన్నాటిలో మమ్మల్ని పిలిచి అంతా భాగస్వాములు చేసుకుని ఎవరికి చెప్పి మీరు పార్టీ మారారు, కనీసం మాతో సంప్రదించారా, ఎవరితో అన్నా సంప్రదించారా? అంటే మీరు నిజంగా కాపు ఉద్యమం కోసం పోరాడితే, రిజర్వేషన్ కోసం పోరాడితే గతం నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే 24 సీట్లు వస్తే మీరు కూడా వెళ్ళడానికి మీకు ఇష్టం లేదా? వెళ్ళొచ్చు, ఆయనతో వెళ్ళొచ్చు, ఆయనతో కలవచ్చు కదా. అంటే అది కలవకుండా ఈరోజు కేవలం మీ స్వభావం కోసం, అంటే మీ సొంత స్వభావం కోసం మీకోసం మీరు పార్టీ మారి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు తప్ప ఈ రోజు మరి కాపు ఉద్యమం మీకు కనిపించలేదా? కాపు నాయకులు మీకు కనిపించలేదా? ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు కనిపించలేదా? అంటే మీ వెంట ఎవరు వస్తారు, ఏ రకంగా వస్తారని చెప్పేసి ప్రధాన చర్చ అయితే మాత్రం ముఖ్యంగా గోదావరి జిల్లాలో మాత్రం వినిపిస్తుంది సార్. ఎందుకంటే అనేక మంది ఇప్పటికీ రోడ్డును పడ్డ పరిస్థితి వస్తారు. ముద్రగడ పద్మనాభంతో పాటు కూడా వెళ్ళడంతో పాటు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆ కేసు నుంచి బయటకు పడి నిజంగా చాలా బాధలు పడ్డారు సార్. 1-2 కాదు, చాలా బాధలు పడ్డారు. సెంట్రల్ జైలు దగ్గర కూర్చొని ఫ్యామిలీతో సహా రోడ్ల మీద కూర్చొని బాధలు పడ్డ రోజులు కళ్ళారా చూసాం సార్ మొత్తం అందరూ కూడా. కానీ ఈ రోజు కేవలం కాపులందరినీ కూడా రేపటి నుంచి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి కాపుల దగ్గరికి ఈరోజు వైసీపీకి ఓటేయండి, మీరు కాపులందరూ కూడా జనసేనకు ఓటేయద్దు అంటే చెప్పడానికి కేవలం కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి, జనసేనకు సంబంధించి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ముద్రగడ మాట వినడానికి అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి. గతంలోనే కూడా ఎప్పుడైతే ఈ విధ్వంసాలు జరిగినాయో అప్పటి నుంచి కూడా పూర్తిగా ముద్రగడికి కాపు నాయకులందరూ దూరమైన పరిస్థితి నెలకొంది. అంటే బీసీ సామాజిక వర్గం కావచ్చు, అలాగే సామాజిక వర్గం కావచ్చు. ఇప్పుడు ఎవరిని పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయిస్తున్నారు? ముద్రగడ గారి మనవళ్ళ? అవును సార్ వీడియోలో. ఓకే, ఆయన ఎవరైతే ఆయన కోసం కేసులు పెట్టించుకొని ఆయన కోసం జైలుకి వెళ్ళి ఎవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళని పిలిచి పరిచయం చేయలే పాపం, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పరిచయం చేసినట్టున్నాడు పాపం ఆయనకి. సరే ఆ విజువల్ తీసేయండి పాపం, మా పిల్లలది ఎందుకు ఆ విజువల్ తీసి వేరే విజువల్ అయ్యండి. ఓకే, నేను ఏమన్నా పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నా. ఓకే సార్, అది మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం అనేది గతంలో ఒక బ్రాండ్ సార్. ముద్రగడ అనేది గతంలో ఒక బ్రాండ్ బాగుండేది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మొత్తం ఏమి లేదు సార్, అసలు మొత్తం అంతా జీరో సార్. ఓవరాల్ కూడా కేవలం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గతంలో ఉద్యమ నాయకుడు అంటే ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు. గతంలో ఉద్యమ నాయకుడు అయితే ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు. కేవలం వాళ్ళ కుటుంబ అంటే ఇందాక మిథున్ రెడ్డి కూడా ఒకటే చెప్పారు సార్. ఆయన ఏం చెప్పారంటే ఎవరో మనం ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అన్ని ఆఫర్లకి ఆయన లొంగే వ్యక్తిత్వం కాదు. కేవలం ఈయనకి ఎటువంటి పదవి ఇవ్వాలో, ఈయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో పెద్దలు గౌరవించడం జగన్మోహన్ రెడ్డి తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆఫర్లు పెట్టారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కానీ ఒకటే ఫైనల్ గా మనం మాట్లాడుకున్నది కూడా కేవలం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తనయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఏదో నియోజకవర్గం నుంచి ఒక సీట్ వైసీపీ నుంచి రావడానికి అవకాశం, ఒక హామీ ఇవ్వడము. ఈయన తర్వాత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన నామినేట్ పదవి కింద ఒక మంచి స్థానంలో కూర్చోబెడతాం. కానీ ఈలోపు మీరు కాపులందరినీ కూడా ఎవరైతే ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో 24 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళందరూ వేరు తీసుకొచ్చి బాధ్యత అంతా కూడా ఈయన పెట్టారు. రైట్, లైన్ లో ఉండు సతీష్. అట్లాగే మురళి ఉన్నాడు. మురళి,
ఇప్పుడు మన గొప్పతనం లేదా మన పనితనం గురించి సరే ఏదైనా కానీ మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ముద్రగడ పద్మనాభం గారికి వచ్చేటప్పటికి అక్కడ ఆ ప్రాంతంలో అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు పిలిస్తే వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఆయన చెప్పినటువంటి నాయకత్వంలో కలిసి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ లేదా ఆయన చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటువంటి వాళ్ళు కానీ ఆ పరిస్థితులు కానీ లేవు అనేటువంటిది బలంగా ఉంది. కాకపోతే ముద్రగడ గారికి ఆయన కాపు ఉద్యమ నేత అనేటువంటిది ఒక బ్రాండ్ తోటి ఆయనకి బయట జిల్లాల్లో అంటే మిగిలినటువంటి రాయలసీమలో కావచ్చు లేక కొంత ప్రాంతాల్లో కావచ్చు పెద్దగా తెలవదు ఏంటి అసలు ఆయన ఏంటి అనేటువంటిది. ఆయన ఉద్యమ నేత కదా అనేటువంటి భావంతో ఉంటారు. అక్కడ గోదావరి జిల్లాల్లో అయితే ఆయన వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కాకపోతే బయట కొంత ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి బయట ఆయన ఉపయోగించుకోవాలి, బయట ప్రాంతాల్లో తిప్పాలి. ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఉన్నారో అక్కడ వారిని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకుండా వైసీపీకి వహించే విధంగా, జనసేన పార్టీకి ఉన్నటువంటి దగ్గర కాపుల చేత జనసేన పార్టీకి వేయకుండా చేసే విధంగా ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేసిందా లేక ముద్రగడ గారు లాంటి గొప్ప నాయకుడి కోసం వారు అడుగులు వేశారా ఏంటి, ఎలా చూడాలంటావు? సార్ ఇందులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ్డ పద్మనాభాన్ని ఒక పాములా వాడుకుంటాం అనేది మటుకు ఖచ్చితమైన వాస్తవం సార్. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా ఈయన కాపు ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చి తునిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారండి. సరే ఆ ఉద్యమం సాగింది, అందరూ ఏకతాటి మీదకి వచ్చారు, ఏదో రిజర్వేషన్లు వస్తాయని ఆశపడ్డారు, రాలేదు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా ఈయన ఉద్యమాన్ని కొనసాగించుంటే నిజంగా కూడా ఈ వెనకాల ఈ రోజుకి కూడా కాపు సామాజిక వర్గీయులందరూ ఆయన వెనకాల నడిచేవారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే నేను కాపు ఉద్యమాన్ని వదిలేస్తానని చెప్పి ఒక లెటర్తో తూడ్చి పక్కన ఆడేశారండి. అప్పటి వరకు పోరాడిన వాళ్ళు మొత్తం ప్రాణాలు ప్రాధంగా పెట్టి ఎదరికి వచ్చిన వాళ్ళు అందరికీ ఏమనాలో తెలియని పరిస్థితి అండి. ఎందుకంటే ఆ లేఖ రాసినప్పుడు కూడా ఎవరైతే కాపు ఉద్యమ సంఘం ఉందో వారు ఎవరిని కూర్చోబెట్టలేదు, ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారండి. తర్వాత అనేక లేఖలు రాశారండి. తర్వాత మళ్ళీ వారాహి యాత్ర సమయంలో ఒక లేఖ రాశారండి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి, ఆయన మాట్లాడిన మాటలను ఉద్దేశించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కీర్తిస్తూ లేదా ఆ కుటుంబాన్ని కీర్తిస్తూ. అప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క నైజం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయిందండి. ఈయన కాపు ఉద్యమ నేత అయితే పవన్ కళ్యాణ్కి మద్దతు పలకాలు కానీ ఎందుకు ఈయన ఇట్లాంటి లేఖ రాశారు, పైగా మనకు వాళ్ళు సహకరించారు, వాళ్ళ బియ్యం పంపించారు, వాళ్ళ భోజనాలు పెట్టారని చెప్పడం ఏంటి ఈ సమయంలో అని మొత్తం అంటే అప్పటి వరకు గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ బయట ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వారాహి వాహనం సందర్భంగా వారాహి వాహనం వెళ్ళిన సందర్భంగా అప్పటికే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వీర మహిళలని జన సైనికులని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారిని దాడి చేయటం లేదా తీవ్రంగా వారిని తిట్టడం, బూతులతో తిట్టడం జరిగినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు నిన్ను అని చెప్పని ఆయన తీవ్రంగా సవాల్ విసిరారు. ఆయన దానికి ముద్రగడ పద్మనాభం గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు ఆయనకి ఎక్కడ లేనటువంటి కోపం, ఆవేశం, ఆగ్రహం వచ్చేసి ఎప్పుడైతే కాపు ఉద్యమ పోరాటానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ బాగా సహకరించారు, కావున వారిని ఏమీ అనొద్దు అనే విధంగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు. వారు ఏమి లెటర్లు రాస్తాడో, ఏమి రాజకీయపరమైనటువంటి ఆయనకి వ్యూహం ఉందో, రాజకీయపరమైనటువంటి ఏం ఆలోచనలు ఉన్నాయో, ఆయన అసలు ఉద్యమ నాయకుడిగా ఎలా పెట్టారో అనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. అసలు ఏంటి ఈయన ఇలా ఏంది, ఆయన తిట్టింది కాపు సామాజిక వర్గం వాళ్ళని, ఆయన తనబోయింది కాపు సామాజిక మహిళలను అవమానించాడు. మరి అలాంటి వ్యక్తిని ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఎలా వాళ్ళని ఆయన ఏమనొద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. సరే ఆయన ఉద్దేశం దాంట్లో ఏంటనేది తెలవదు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు 2014లోనూ ఆయన వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2019లోనూ వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2024లోనూ వైసీపీకి వేయిస్తాడు. కాకపోతే ఏంటంటే మీడియాని అటెన్షన్ తీసుకొని ఎస్ ఓమ్మో పులి వస్తుంది అని చెప్పని, ఓ పెద్ద పులి వస్తుందని చెప్పని, ఆ పులి వస్తుందని చెప్పని చెప్పడం కోసం మీడియాని వాడుకోవటం, మీడియాలో హైప్ క్రియేట్ చేయటం, దాని ద్వారా ఓ పెద్ద ఉద్యమ నేత కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కానీ కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించడం కోసం, జనసేన పార్టీని ఓడించడం కోసం, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా నాశనం చేయడం కోసం వస్తున్నాడు అనేటువంటి ఒక కలర్ ఇవ్వటం కోసం
ఒక పెద్ద స్ట్రాటజీ ఇది ఐపాక్ స్ట్రాటజీ లాంటి స్ట్రాటజీ ఇది అంతే. ఏముంది ఇప్పుడు ఆయన మొన్న చేసాడు, అంతకుముందు చేసాడు, ఇప్పుడు చేస్తాడు, ఏమైద్ది? పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం. ఏముంది పొలిటికల్ కెరీర్ అంటే ఆయన ఇప్పుడు కాదు, దాన్ని ఆయన ఇప్పుడు ఎవరితో ఒకరితోటి మాట్లాడమని చెప్పారంట. ఆయన మాట్లాడితే ఈయన మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు నాతోటి ఇది ఇలా మాట్లాడిచ్చారు, నేను ఇలా చెప్పించారు, కాబట్టి అయినా కానీ నేను ఒప్పుకోలేదని చెప్పని రాస్తాడు లేక అని చెప్పని భయపడుతున్నారు. ఆయన అంటే భయపడుతున్నారు. ఓకే, ఇక్కడ సరే ఇప్పుడు రాజకీయంగా చూసినప్పుడు ఎందుకంటే ఆయన వైసీపీతో పూర్తిగా ఉన్నాడనేటువంటి భావన అర్థం అవుతుంది కదా. వైసీపీ కోవర్ట్. సరే సరే మురళి, ఓవరాల్గా సరే మరి కానీ ఎంత ప్రభావం ఉండిద్ది మురళి? ఎంత స్థాయిలో ఆయన మొత్తం రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేస్తాడని అనుకోవచ్చు? అంటే గతంలో ఉన్నంతటువంటి పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే కాపు ఉద్యమం ఆయన పెట్టినప్పటికీ కూడా కాపు సమాజ వర్గానికి ఆయన ఏమి అంటే ఏమి ఉండదు సార్. ఒకప్పుడు ఆయన కూడా ఒక 10 మంది కమిటీ ఉండేవారు సార్. ఆ 10 మంది కూడా దూరం అయిపోయారండి, ఏమి ఉండదండి. ఇప్పుడు కమిటీ ఉంది అనే ఒక భ్రమ కల్పిస్తున్నారు అంతే అండి. కమిటీ కూడా లేదండి, వాళ్ళందరూ దూరం అయిపోయారండి. లేదండి, కమిటీ కూడా లేదు. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమానికి దూరం అయిపోతుందని ఆయనే చెప్పేశాడు కదా సార్. సరే మరి ఇంక ఇప్పుడు అతని కాపులు కూడా అట్లా నమ్మి అతను వెనకాల వెళ్ళే అవకాశం ఉండదు, ఖచ్చితంగా కూడా ఉండదండి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో భాగంగా ఆయన తీసుకొచ్చి ఏదో ఒక భ్రమ కల్పిస్తుందండి అంతే. ఇంకొక మొక్క కూడా సార్, ఈయన మంత్రిగా పనిచేసినప్పుడు బయట బోర్డు కూడా పెట్టారంటే, బయట ఒక బోర్డు కాపులు ఎవరో లోనకు రావద్దని బోర్డు పెట్టారంటే మంత్రిగా ఉన్నప్పుడు. కాపులు ఎవరు లోపలికి రాకూడదు అని. ఈయన ముద్రగడ పద్మనాభం గారు గతంలో మంత్రివర్గంలో పనిచేశారు సార్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో. అప్పుడు బయట ఒక స్టిక్కర్ అంటించారంట, కాపులు ఎవరో లోనకు రావద్దని. ఈ విషయాన్ని అంటే కాపులు వస్తే కాపులు మంత్రి అంటారు. నాకు ఎక్కడో అంటే అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు కానీ భోగాది రాయుడు గారు అని సీనియర్ జర్నలిస్టు ఆయన రాసినట్టున్నారు, ఆయన బుక్లో ఆయన రాసినట్లున్నాడు ముద్రగడ గారి గురించి. కాదు సార్, పెట్టాడా? పద్మనాభం గారు ఒక సందర్భంలో చెప్పారు సార్. ఓహో, ఇట్లా పెట్టాననే. అంటే కాపులని మంత్రి ముద్ర పడిపోద్దని నేను వాళ్ళని దూరంగా ఉంచాను, వాళ్ళకి కావాల్సింది చేశాను, ఆత్మాల నా దగ్గర వాళ్ళు ఉంటే కనుక కాపు మంత్రి ముద్ర పడిపోద్దని అలా పెట్టానని నేను ఒక సందర్భంలో చెప్పారు సార్ ఈ ఉద్యమ సమయంలోనే. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాపు మంత్రి అయ్యండి కాపులను లోపలికి రావద్దు అని బయట బోర్డు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఇకన ఆయన ఉద్యమ నాయకుడు అయ్యుండి అసలు మొత్తం ఎంటైర్ దాంట్లోనే ఒక సామాజిక వర్గం ఇంకో ఆ సామాజిక వర్గంలో ఎవరు రావద్దు అని పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. 2 రికార్డులను బద్దలు కొట్టారు. తర్వాత ఆయనే కాపు ఉద్యమ నేత అయ్యాడు. తర్వాత ఆ ఉద్యమాన్ని వదిలేశాడు. పిల్లల జీవితాలు ఎవరైతే పాపం ఆ కేసులు పెట్టించుకున్న జీవితాలు నాశనం అయిపోయాయి. వారి ఎజెండా ఏం లేదండి. ఆయన ఎందుకో నాకు అనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి బ్రాండ్ పెరుగుతుంది. ఆ సామాజిక వర్గంలో ఇంకెవరూ కూడా నాకంటే గొప్పవాళ్ళు కాకూడదు, నాకంటే ఎక్కువ పేరు రాకూడదు అనేటువంటి భావంతో ఆయనకి ఏమైనా అటువంటిది పాపం అట్లాంటిది ఏమన్నా అట్లాంటి ఆలోచనలతో ఆయన ఏమన్నా రాగా చేస్తున్నాడేమన్నా తప్పితే, లేకపోతే ఇప్పుడు అక్కడ ఆయన పదవులు ఆశించకుండా పోయి, సీట్లు ఆశించకుండా పోయి, ఏమీ లేకుండా పోయి, రిజర్వేషన్ లేకుండా పోయి, కనీసం ఒక 6 సెకండ్లు సీఎం కుర్చీ అన్నా లేకుండా పోయి, నేను చెప్పాను కదా 6 సెకండ్లు సీఎం కుర్చీ లేకుండా పోయి, మరి ఏంటి ఇప్పుడు ఆయన? సరేలే మురళి, సరే అట్లాగే